మోకాలు అరుగుదల అనేది ప్రప్రథమంగా వయసుతో పాటు వచ్చే అరుగుదలని మనం ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అని మనం అంటాము. అలా కాకుండా చిన్న వయసులో మోకాలికి ఏదైనా దెబ్బ తగిలినా అప్పుడు తగు చికిత్స చేసుకోకుండా ఉంటే లిగమెంట్లు లేదా మెనిస్కస్ డ్యామేజ్ అయ్యి దానికి లేదా అక్కడ మోకాలు చుట్టూ ఎముకలు విరిగి చికిత్స చేసుకోకుండా ఉంటే మోకాలు త్వరగా అరిగిపోయే అవకాశం ఉంది. దాన్ని సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అని మనం అంటాము. సో ఈ మోకాలు ఆర్థరైటిస్ ముఖ్యంగా ఇప్పుడు యంగర్ పేషెంట్స్‌లో చూస్తా ఉన్నాము. ఎందుకు అంటే వాళ్ళు మెయిన్‌గా ఒబేసిటీతో బాధపడడం వల్ల, అంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల మెట్లెక్కినప్పుడు మోకాళ్ళ మీద 5 ఇంతలు బరువు పడతా ఉంటుంది. సో వీళ్ళలో మనం ఏంటి అంటే బరువు తగ్గమని మనం అడ్వైస్ చేస్తాము. దాంతోపాటు మోకాళ్ళకి సంబంధించి వ్యాయామాలు, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్‌గా చేస్తే ఈ తొడ కండరాలు గట్టిగా ఉండి బలంగా ఉండి మోకాళ్ళ మీద బరువు పడకుండా డైరెక్ట్‌గా ఈ కండరాలు అనేది వీళ్ళు బరువు తీసుకుంటా ఉంటుంది. సో ఈ మోకాలు అరుగుదల వల్ల తగు చికిత్స తీసుకోకుండా ఉంటే గనక మాత్రం ముందు ఒక మోకాలు అరుగుదల స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా క్రమం తప్పకుండా చికిత్స తీసుకోకపోతే గనక మాత్రం ఈ బరువు అంతా కూడా వేరే మోకాళ్ళ మీద బరువు వేయడం వల్ల ఈ వేరే రెండో మోకాలు కూడా అరిగే అవకాశం ఉంది. ఈ 2 మోకాలు అరుగుదల తర్వాత ఈ బరువు అంతా నడుము మీద పడుతుంది. సో నడుములో వెన్నుపూస కూడా అరగడాన్ని స్పాండిలైటిస్ అని మనం అంటాం. సో ఈ మోకాలు అరుగుదల చికిత్స తీసుకోకపోతే 2 మోకాళ్ళు, దాంతోపాటు ఈ బరువు అంతా నడుము మీద పడి నడుము వెన్నుపూస కూడా అరిగిపోతుంది. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి బాగా వంకరగా మోకాలు అరిగిపోవడం వల్ల ఈ బరువు అంతా కూడా కాలి ఎముక మీద, అంటే టిబియా అనే బోన్ మీద పడితే గనక ఈ కాలి ఎముక కూడా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. దాన్నే మనం స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అని మనం అంటాం. సో ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ కూడా ట్రీట్మెంట్ తీసుకోకపోతే గనక ఈ క్రాక్ పెద్దదయ్యి దాని ద్వారా ఇప్పుడు ఆ కీళ్ళకి ఆపరేషన్, కీళ్ళతో పాటు విరిగిన ఎముక కూడా సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇంకా కొంతమందిలో కాలు మడాల మీద కూడా ఎక్కువగా లోడ్ పడి ఆ మడాలు కూడా అరుగుదల వచ్చే అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మోకాలు స్టార్టింగ్ స్టేజ్లో అరుగుదల ఉన్నప్పుడే తగు చికిత్స తీసుకుంటే ఈ పైన మనం చెప్పినవన్నీ కూడా నివారించవచ్చు. సో ఈ మోకాలు అరుగుదల ఉన్న వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక ఈ వ్యాయామాలు, దాని తర్వాత ఆయింట్మెంట్స్, దాని తర్వాత బరువు తగ్గడము, కాలు కిందకి గొంతు కూర్చోవడం, కాలు మడతకేసుకొని కూర్చోవడం లాంటి పనులు చేయకూడదు. మెట్లెక్కడం తగ్గించాలి. అప్పటికి తగ్గకపోతే కనుక మోకాళ్ళకి ఇచ్చే గుజ్జు ఇంజెక్షన్స్ కానివ్వండి, లేదా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ కానివ్వండి అందుబాటులో ఉన్నాయి. అప్పటికి తగ్గకపోతే కనుక చిన్న కీహోల్ సర్జరీ ద్వారా అరిగినది అంతా కీలంతా కూడా కడిగేయడం జరుగుతుంది. దాన్ని డిబ్రైడ్మెంట్ అని మనం అంటాము. పూర్తిగా అరిగి కొద్ది దూరం కూడా నడవలేని వాళ్ళకి మనం మోకాలు మార్పిడి సర్జరీ అనగా నీ రీప్లేస్మెంట్ సర్జరీ మనం అడ్వైస్ చేస్తాం. ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా మోకాళ్ళకి ఏ గాయాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పుడే మోకాళ్ళకి గాయాలు అయితే గనక, అంటే స్పోర్ట్స్ ప్లేయర్స్ ఎస్పెషల్లీ వాళ్ళు వెంటనే ఎంఆర్ఐ తీసుకొని లిగమెంట్ డ్యామేజ్ అయిందా లేదా దాంట్లో వాషర్ అంటే మెనిస్కస్ డ్యామేజ్ అయిందా చూసుకొని దానికి ఆర్థ్రోస్కోపీ ద్వారా లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ కానివ్వండి లేదా మెనిస్కస్ రిపేర్ సర్జరీ కానివ్వండి ముందరే చేసుకుంటే మోకాలు మార్పిడి ఆ స్టేజ్ వరకు వీళ్ళు రాకుండా ఉంటారు.